ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించనేది జరుగుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబీన్ 45 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఫుల్ టైం యాక్టివ్, చాలా యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తిని జాతీయ అధ్యక్షునిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఒకటి. నెంబర్ 2, ఈ దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సాధారణమైనటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతి చేశామని చెప్పుకుంటున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఈ టీ అమ్మేటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రిగా కూర్చున్నారు. పేపర్ బాయ్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసినటువంటి కలాం చరిత్ర కావచ్చు, ఈ చరిత్ర కావచ్చు, ఇవన్నిటిని కూడా చూసినట్టయితే గుగ్గిళ్ళ మంజుల అనేటువంటి మరొక లీడర్ ఉన్నారు, కార్పొరేటరు గుగ్గిళ్ళ మంజుల. మొండయ్య అనేది తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొండయ్యకి సంబంధించి వాళ్ళ మిస్సెస్ కార్పొరేటర్ గా విజయం సాధించడం జరిగింది. దీనిలో కొత్తగా మనము గుగ్గిళ్ళ మంజుల కార్పొరేటర్, ఎందుకంటే గుగ్గిళ్ళ రమేష్ గంగుల కమలాకర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్కడ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఆయన డిప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు కొద్ది రోజులకే ఆయన బయటకు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. గుగ్గిళ్ళ మంజుల కావచ్చు, లేదా కులగాని శ్రీనివాస్, చొప్పరి జయశ్రీ చాలా యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్, ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి లీడర్ చొప్పరి జయశ్రీ. ఇక సాధారణమైనటువంటి కార్యకర్తకి, సాధారణంగా కమిటెడ్ గా పనిచేసేటువంటి వారికి మాత్రమే, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ప్రజాసేవకి అంకితమైనటువంటి వ్యక్తి ఉంటే వారికి మాత్రమే ఇవ్వడానికి సిద్ధం అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ 4 పేర్లలో వాసాల రమేష్ కావచ్చు, కొలగాని శ్రీనివాస్, గుగ్గిళ్ళ మంజుల, చొప్పరి జయశ్రాయి, ఈ 4 పేర్లతోనే బీసీ జనరల్ అయింది సచిన్ ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవి. ఈ 4 పేర్లలో ఎవరో ఒకరు కావచ్చు. డిప్యూటీ మేయర్ గా మాత్రం వంగల పవన్ కుమార్ పేరు వినబడుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఇట్లా ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పుడే కనుక ఎవరైనా చూడైతే వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై ఉత్కంఠ మాత్రం ఇక్కడ వీడటం లేదు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కి చేరువైంది భారతీయ జనతా పార్టీ. మ్యాజిక్ ఫిగర్కి చేరువైనప్పటికీ చెమటలు కూడా పడుతున్న సందర్భం బీజేపీకి అంటూ కూడా మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కారణం అక్కడ పవర్ గేమ్. ఎందుకంటే కాంగ్రెస్ పవర్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ మేయర్ పీఠాన్ని వదులుకునే అవకాశమే లేదు, వదులుకోకూడదంటూ ఇప్పటికీ క్యాడర్కి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 34 స్థానాలు. అక్కడ ఎక్స్ అఫీషియల్ సభ్యులు కలిస్తే 72కు పైగా అక్కడ స్థానాలు చేరే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే మేయర్ పీఠం కాషాయ పార్టీకి దక్కుతుందా అనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 34 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇటు బీజేపీ ఆగిపోయింది 30 దగ్గర. ఇంకొక 4 స్థానాలు కావాలి. ఇండిపెండెంట్లు చూస్తే 8 మంది ఉన్నారు. దాంతోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2, దాదాపుగా 10 మంది అక్కడ టోటల్గా కనిపిస్తున్నప్పటికీ ఎంతమంది మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? బట్ నల్లేరు మీద నరకైతే కాదు. ఇటు భారతీయ జనతా పార్టీకి నల్లేరు మీద నరకైతే అంత ఈజీ ఏం కాదు. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయనేది వినిపించమాట. బట్ హూ నోస్, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా ఇటు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. బట్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ ఇండిపెండెన్స్ ఎవరికి సపోర్ట్ చేయడం జరుగుతుంది? ఏ పార్టీ వైపు ఉంటారు? కరీంనగర్ బీజేపీదే అంటోంది భారతీయ జనతా పార్టీ. మరి ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ను వదిలే ప్రసక్తే లేదంటున్నారు రేవంత్ రెడ్డి. ఇండిపెండెంట్ తెల్ల లక్ష్మి, ఏఎఫ్బి నుంచి గెలిచిన సాయి జ్యోతి, వీళ్ళు కూడా ఇప్పుడు కీలకంగా మారారు. అయితే వీళ్ళిద్దరూ కూడా తమకే సపోర్ట్ అంటోంది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది ఈ పవర్ గేమ్. రేవంత్ రెడ్డి వర్సెస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్గా అక్కడ పవర్ గేమ్ మారబోతోందా? ఏం జరగబోతోంది? ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీ ముందు ప్రయత్నం చేయబోతుంది. RTV మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.